మనిషి ఇంటి నుంచి బయటకెళ్ళాడు, కానీ తిరిగి వస్తాడని ఎదురు చూసిన వాళ్లకు కనిపించింది మాత్రం ఊహించని దృశ్యం. కొన్ని గంటల ముందు వరకు కుటుంబంతో ఉన్న ఆ వ్యక్తి ఆ తర్వాత కనిపించలేదు. ఏం జరిగిందో తెలీదు, ఎందుకు జరిగిందో అంతకంటే తెలియదు. కానీ ఆ తర్వాత వెలుగులోనికి వచ్చిన నిజం మాత్రం ఓ కుటుంబాన్ని కన్నీటిలో ముంచేసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎవరి మాట నమ్మి అతను బయటకు వెళ్ళాడు? అక్కడ ఏం జరిగింది? క్షణాల్లో పరిస్థితులు ఎలా మారిపోయాయి? మహబూబాబాద్ జిల్లా మడిపల్లిలో జరిగిన ఈ ఘటన వెనుక అసలు కథ ఏంటి చూద్దాం. ఒక చిన్న గొడవ, కొన్ని మాటలు, క్షణికావేశం. దీనికే ఓ మనిషి ప్రాణం పోవాల్సిందేనా? కలిసి మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాల్సిన చోట మాటామాటా పెరిగి చివరకు హత్యకు దారితీసింది. ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగొస్తాడని ఎదురుచూసిన కుటుంబానికి చివరకు అతని మృతదేహమే కనిపించింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లిలో వెలుగుచూసిన ఈ ఘటన క్షణికావేశం ఎంతటి విషాదాన్ని మిగుల్చుతుందో మరోసారి గుర్తుచేసింది. మడిపల్లికి చెందిన డ్రైవర్ గుంటుకు రమేష్ ఓ కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడ కుల పెద్దలతో రమేష్కు గొడవ జరిగింది. అప్పటికే మొదలైన మాటల యుద్ధం మాటమాటా పెరిగింది. అక్కడితో ఆగిపోతుందని అనుకున్న గొడవ రమేష్ జీవితాన్నే బలి తీసుకునే స్థాయికి చేరుతుందని ఎవరూ ఊహించలేదు. కార్యక్రమం తర్వాత కొంతమంది కుల పెద్దలు రమేష్ ఇంటికొచ్చారు. రమేష్ను తీసుకువెళ్లేందుకు వచ్చిన వారు ఏం జరిగిందో మాట్లాడి వదిలేస్తామని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో పెద్దలు మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని కుటుంబ సభ్యులు భావించారు. కానీ మాట్లాడ్డానికి తీసుకువెళ్లిన రమేష్ తిరిగి ఇంటికి రాలేదు. కొద్దిసేపటికే అతని హత్య జరిగిన విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. రమేష్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యుల రోదనలు మడిపల్లిలో విషాదాన్ని నింపాయి. కాసేపటి క్రితం వరకు తమతో మాట్లాడిన వ్యక్తి ఇక లేడన్న నిజాన్ని కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. ఇంటి నుంచి తీసుకువెళ్లిన వ్యక్తి ప్రాణాలతో తిరిగి వస్తాడని ఎదురుచూసిన కుటుంబానికి అతని మృతదేహం కనిపించడంతో విషాదం మరింత తీవ్రంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. రమేష్ మృతికి అసలు కారణమేంటి? కార్యక్రమంలో జరిగిన గొడవ తర్వాత ఏం జరిగింది? ఇంటి నుంచి ఎవరెవరు రమేష్ను తీసుకువెళ్లారు? తీసుకువెళ్లిన తర్వాత ఎక్కడికి వెళ్లారు? అక్కడ ఏం జరిగింది అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, హత్యలో ఎవరి ప్రమేయం ఉందనే అంశాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఒక గొడవకు పరిష్కారం మాటల్లోనే దొరికే అవకాశం ఉంది. పెద్దలు కూర్చుని మాట్లాడితే వివాదం ముగిసిపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ అదే వివాదం ఆవేశానికి దారితీస్తే ఆ ఆవేశం ఓ కుటుంబానికి జీవితాంతం తీరని శోకాన్ని మిగుల్చుతుంది. ఏ కారణంతో గొడవ జరిగినా ఒక మనిషి ప్రాణం తీసేంత పెద్ద కారణం అది కాదనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. పేరు గుంటుక రమేష్ అండి. మా నాన్న ఒక డ్రైవర్. నిన్న దాకా డ్యూటీ చేసుకొని వచ్చిళ్ళు. నిన్న నైటే వచ్చిళ్ళు. ఈరోజు కులంలో వేరే వాళ్ళు చనిపోయింది ఉంటే అక్కడికి వెళ్ళిళ్ళు భోజనానికి. అక్కడ భోజనానికి వెళ్ళిన దగ్గర కులపొల్లతోటి గొడవ వచ్చింది. మనిషి మాట అనుకున్నారండి. అనుకున్న తర్వాత గొడవ పెద్దగా అయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిళ్ళు. కుల పెద్ద మనిషి ఉన్న వాళ్ళ సైన్యం సగం మంది మా ఇంటికి వచ్చేసి ఇల్లు మొత్తం శోధించిళ్ళు, ఇల్లు మొత్తం ఎతికిళ్ళు. ఏమైందంటే ఇట్లా అయిందని చెప్పిళ్ళు. చెప్పిన తర్వాత లేదు మాట్లాడతాం, రేపు పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం, పోలీస్ స్టేషన్లో పిలుస్తామని చెప్పిళ్ళు. కుల పెద్ద మనిషి ఉండేసి మనిషి పేరు కాగిత యాకయ్య గారు చెప్పారు. మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పిళ్ళు, ఆ రమేష్ని ఏం చెయ్యము, జస్ట్ మాట్లాడతాము, పోలీస్ స్టేషన్ చెప్తాము అనేసి చెప్పిళ్ళు. దానికి వచ్చిళ్ళండి ఇంటికి. నేను మా అమ్మను ఇద్దరేమో చెప్పిళ్ళు, హామీ ఇచ్చిళ్ళు, వెళ్ళిపోయిళ్ళు. మనిషిని దొరకబట్టి ఊర్లోనే అందరు చూస్తుండే కానీ ఊర్లోనే కొట్టి చంపిళ్ళు. ఇక కొట్టి అడ్డం పడ్డ మనిషిని తీసుకుపోయి చెర్లో చంపేసి రాళ్ళు రప్పలు అన్ని పెట్టి చంపేసి పోయి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యిందండి. కాగితాలు అందరు అండి, ప్రతి ఒక్క మనిషి కాగితాలు అందరు కలిసి చంపేసారు. కాగిత యాకయ్య, కాగిత మహేష్, నర్ర జంపయ్య, కాగిత ప్రభాకరు, కాగిత వెంకన్న, కాగిత యాకన్న, కాగిత నరేష్, కాగితాలు అందరు సార్ అందరు అన్ని దానికి వచ్చి చంపేసిల్లండి. పోలీసు వాళ్ళని కానీ కోర్టుని కానీ మేము ఏదైనా మాకు న్యాయం చేయాలి, మాకు ఎట్లా న్యాయం చేస్తారనే డిమాండ్ చేస్తున్నాం తప్ప మేమేం అడగట్లేము. ఏ ఊర్లో గొడవలైనా కూడా పోలీసులు ఉన్నారు, కోర్టు ఉన్నది, మాట్లాడాలి. మనిషిని ప్రాణం తీసేంత తప్పేం చేసిల్లండి. ఏ ఊర్లో గొడవలు అయితలేవా? కుల మా సర్పంచే చెప్పిల్లని కూడా అన్నారు. మేమైతే వినలేదు. సర్పంచ్ కూడా చంపులే నేను చూసుకుంటా అని కూడా చెప్పిందట.
మాట్లాడతామని తీసుకెళ్లిన వ్యక్తి చివరకు శవమై కనిపించడం రమేష్ కుటుంబానికి మిగిల్చిన ఒక విషాదం. ఓ కుటుంబానికి ఆధారమైన వ్యక్తిని కోల్పోవటం చిన్నారులకు, కుటుంబ సభ్యులకు జీవితాంతం మిగిలే లోటు. కొన్ని నిమిషాల ఆవేశం ఎన్నో జీవితాలపై శాశ్వతమైన విషాదాన్ని రాసేసింది. ఇప్పుడు రమేష్ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఈ హత్య వెనుక అసలు కారణం, నిందితులు, జరిగిన పరిణామాలన్నింటినీ వెలుగులోనికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.